అందరికీ ప్రైజ్ లార్డ్. యెహోవా మర్మములు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. యెహోవా మర్మం అంటే దేవుని గుండెలోని రహస్యమైన ఆలోచనలు, ఆయన సంకల్పం, ఆయన చిత్తం. ఈ మర్మము ఎవరికి తెలిసిపోతుంది? దేవుని యందు భయభక్తులు, గౌరవం, విధేయత గల వారికి మాత్రమే. నిబంధనను తెలియచేయను అంటే దేవుడు తన వాగ్దానాలను, తన మార్గాలు, తన సత్యాన్ని వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాడు. సులభంగా అర్థం చేసుకోవాలంటే దేవుని గౌరవించే వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. వారికి ఆయన తన చిత్తాన్ని చూపిస్తాడు. వారి జీవితాన్ని సరిగ్గా నడిపిస్తాడు. ఆత్మీయ బోధ ఏం చెప్తుందంటే దేవునికి భయపడడం అంటే భయం కాదు, గౌరవంతో జీవించడం. దేవునికి దగ్గరగా ఉండాలంటే పవిత్రత, విధేయత అవసరం. అప్పుడు దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. మరి చిన్న ఉదాహరణ, తండ్రి తన రహస్యాలను అందరికీ చెప్పడు, కానీ తనకు దగ్గరగా ఉన్న వినే పిల్లలకి పంచుకుంటాడు. అలాగే దేవుడు కూడా తనను గౌరవించే వారితో తన మర్మాన్ని పంచుకుంటాడు. అందరికీ ప్రైజ్.